మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయని ఈరోజు నాకు అర్థమైంది. ఎక్కడ రాయలసీమ, ఎక్కడ అమ్మవారిపల్లి. ఇంత దూరంలో ఉన్నా సరే ఆ ఊరి పేరు, నీ పేరు నాకు వినిపిస్తూనే ఉన్నాయంటే నా నీడలాగే నీ ప్రేమ కూడా నాతోనే ఉందని నాకిప్పుడు అర్థమవుతోంది. మీ అక్క వల్ల నా తలరాత మారిపోయిందనుకున్నాను, కానీ ఈ రాధరాతలో మురారి రాక ఉంటుందని నాకిప్పుడిప్పుడే అనిపిస్తోంది. మురారి, భవిష్యత్తులో నువ్వు ఎదురుపడిన రోజున నీకు నేనేమని సమాధానం చెప్పగలను? ఎందుకు వెళ్ళిపోయావు రాధా అని నువ్వు నన్ను అడుగుతావు. అప్పుడు మీ అక్క గురించి చెప్పాలి. అలా చెప్తే మీ కుటుంబంలో చిచ్చు పెట్టిందని అందరూ నవ్వుతారు. కాబట్టి మౌనంగా ఉండిపోవాలి. కానీ నా ప్రాణం నీతోనే ఉంటుందని, నీ కోసమే ఉంటుందని ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది. రేపనేదేంటో తెలియకపోయినా రేపేదో మంచి జరగబోతోందని నాకు అర్థమవుతుంది. ఏంటి నీలిమా, ఒంటరిగా ఇక్కడ నిలబడి అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తున్నావేంటి? ఈరోజు సూర్యుడు అస్తమించినా రేపు మళ్ళీ ఉదయిస్తాడు, వెలుగులు పంచుతాడు. కాని నా జీవితంలో అస్తమయం తప్ప వెలుగు లేదు అని అర్థమవుతుంది. అలా మాట్లాడదు నీలిమా. నువ్వెంత బాధపడుతున్నావో నేను ఊహించగలను. కానీ భాను పరిస్థితి నువ్వు అర్థం చేసుకో. తను మానసికంగా నలిగిపోయింది, అందుకే అలా మాట్లాడింది. తప్పులేదు కార్తీక్. ఒకప్పుడు మా మావయ్యతో చేతులు కలిపి నేను భాను విషయంలో కొన్ని తప్పులు చేశాను. తనకి అప్పటి నీలిమానే గుర్తుంది, కానీ మారిన నీలిమా తనకు తెలియదు కదా. మీ అందరికీ తెలిసిన నేను తనకి తెలియదు కదా, అందుకే అలా మాట్లాడింది. తెలియకుండా తను మాట్లాడినా నీ విషయంలో తను మాట్లాడిన మాటలు, చేసిన ప్రవర్తన నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఏమీ చెప్పలేని పరిస్థితిలో నేను ఉండిపోయాను. అప్పుడు నీకు కూడా అనిపించే ఉంటుంది కదా, ఏంటి కార్తీక్ ఇది అని. నీ జీవితంలోకి నన్ను ఎలాగో తీసుకోలేను అన్నావు. కనీసం నీ జీవితం అనుకున్న మనిషి నన్ను మాటలంటుంటే ఆపే ప్రయత్నం కూడా చేయడం లేదు అని నువ్వు బాధపడే ఉంటావు కదా. అందుకే నా భాను తరపున నేను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను. చూసావా కార్తీక్, నీ ఊహల్లో కూడా నేను లేను, నీ బాధలో కూడా భాను ఉంది. అందుకే నా భాను అన్నావు. తన తరపున నువ్వు నాకు క్షమాపణ చెప్తున్నావు. నీలో ఉన్న భానుని నేను బయటికి తీయలేను. నీకేమీ కాని నేను నీకు దగ్గర కాలేను అని నాకు అర్థమైంది. కాని ఒక్కటి, నిన్ను ప్రేమించినందుకు నీ చేత్తో కట్టిన తాళి నా మెళ్ళో ఉంది. నువ్వు నా భర్తవి అని చెప్పుకునే అధికారం నాకుంది. ఇది నాకు చాలా కార్తీక్. ఇంకా భాను విషయం అంటావా? తను ఎలా మాట్లాడినా సరే నేను బాధపడను. ఎందుకంటే తన బాధని తను చూపించింది. మీరిద్దరూ బాగుండాలని నేను కోరుకుంటాను. ఈ మాటలు భాను వినుంటే ఎంత బాగుంటుందో కదా. నువ్వంటే ఏంటో అప్పుడైనా భాను పూర్తిగా తెలుసుకుంటుంది. కాలం అన్నింటికీ సమాధానం చెప్తుంది అని బామ్మ చెప్తారు కదా. ఆ కాలమే నన్ను మార్చింది. ఆ కాలమే నన్ను మీ అందరికీ దగ్గర చేసింది. ఇప్పుడు ఆ కాలమే భాను మనసు మారుస్తుందని నేను అనుకుంటున్నాను. అనవసరంగా నువ్వు బాధపడకు. తనని జాగ్రత్తగా చూసుకో. తన కంటపడకుండా నేనే దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాను. లేదు నీలిమా, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. అందరూ చెప్పారు కదా నీలో మార్పు వచ్చిందని. భాను కూడా ఆలోచిస్తుంది. అన్ని సమస్యలు తొందరలోనే సర్దుకుంటాయి. కార్తీక్, భాను ఎక్కడుంది? ఏమైంది నీలిమా? నా ఐటమ్స్ కొన్ని నీ రూమ్లోనే ఉన్నాయి.
పొరపాటున భాను చూసిందంటే చాలా పెద్ద గొడవ జరుగుతుంది. అందుకే తను ఎక్కడుందో చెప్పు, నేను అవన్నీ ఆ గదిలోంచి తీసేస్తాను. తను బామ్మతో వంటగదిలో ఉంది. నువ్వు తొందరగా వెళ్ళి తీసే. సరే. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావడం లేదమ్మా. నిన్నటి వరకు నీలిమని వీళ్ళంతా ఎంతో గొప్పగా చూసుకున్నారు. ఇలాంటి కుటుంబంలోకి నీలిమ వచ్చిందని మనం కూడా మురిసిపోయాం. కానీ ఈరోజు ఆ భాను వచ్చేసరికి వీళ్ళందరి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అదే నాకు అర్థం కావటం లేదే. ఏమైనా అంటే తన ఆరోగ్యం అంటున్నారు. ఈరోజు ఎంత పెద్ద గొడవ చేసింది. వాసుదేవరావు గారు సర్ది చెప్పారు కాబట్టి సరిపోయింది. లేకపోతే పాపం మన నీలిమ ఎంత బాధపడింది. అదంతా తలుచుకుంటుంటే నాకు చాలా బాధగా ఉందే. అదేనమ్మా, నీలిమది ఎంత సున్నితమైన మనసో మనకు తెలుసు కదా. అలాంటిది తను ఈ బాధని ఎలా భరిస్తుందని నాకు చాలా భయంగా ఉందమ్మా. మంచి వాళ్ళకే చెడు జరుగుతుందని ఇలాంటి సంఘటనలు చూసి చెప్పినట్టున్నారు. నీలిమ మౌనంగా ఉంటుంది కదా అని అందరూ తనతో ఆడుకుంటున్నారేమోనని నాకు అనుమానంగా ఉందే. నీలిమా, లగేజ్ తీసుకొచ్చావేంటమ్మా? ఈ ఇంట్లో కూడా ఉండకూడదు, బయటికి వెళ్ళిపోమని చెప్పి పంపిస్తున్నారా? అదేం లేదు. ఈ ఇంట్లో వాళ్ళు అలా మాట్లాడే మనుషులు కాదు. వాళ్ళకి మనమంటే ఎంతో అభిమానం. ఎందుకు లేదమ్మా, ఎంత అభిమానం ఉందో పొద్దున చూశాం కదా. పెద్దమ్మా, ఉదయం జరిగిన దాని గురించి మీరు ఇంకా ఆలోచించకండి. ఆలోచించకుండా ఎలా ఉండమంటావు? అక్కడ అవమానం జరిగింది నా చెల్లికి. బాధపడకుండా ఎలా ఉంటావు? చూడండి, ఇక్కడ ఏం జరిగినా చూసి చూడనట్టు వదిలేయండి. ఎందుకంటే మనమందరం భాను గురించి ఆలోచించాలి. భాను వాళ్ళ మనిషి కాబట్టి వాళ్ళు భాను గురించి ఆలోచిస్తారు. నువ్వు నా కూతురివి కాబట్టి నేను నీ గురించి ఆలోచిస్తాను. నేను స్నేహ నీ గురించి ఇంట్లో ఉంటున్నామమ్మా. నీ పంచన బ్రతుకుతున్నామమ్మా. అందుకే నీకు కన్నీళ్ళొస్తే మాకు కష్టంగా ఉంటుంది. నీకు కష్టం వస్తే మాకు కన్నీళ్ళొస్తాయమ్మా. అది సరే, ఇంతకీ లగేజ్ ఏంటి? అది చెప్పలేదు. ఈ రోజు నుంచి భాను ఆ గదిలో ఉంటుంది కదా. పొరపాటుని ఇవక్కడ చూసింది అంటే మళ్ళీ లేనిపోని గొడవ జరుగుతుంది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చేశాను. నేను కూడా మీతో పాటు ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటాను. చూశావమ్మా, 3 ముళ్ళు వేశాక నీకు తన హృదయంలో స్థానం లేదు అన్నాడు. నువ్వు భార్యగా వచ్చాక ఇప్పుడు తన గదిలో స్థానం లేదు అంటున్నాడు. ఇంకొన్నాళ్లు పోతే ఈ ఇంట్లో కూడా నీకు స్థానం లేదు అని చెప్పే రోజులొస్తాయేమో. పెద్దమ్మా, ప్రతి దాన్ని భూతద్దంలో చూస్తే భయంగానే కనిపిస్తుంది. పరిస్థితిని అర్థం చేసుకుంటే సామరస్యంగా ఉంటుంది. ఏంటి అర్థం చేసుకునేది? కార్తీక్ నీ భర్త. భాను వచ్చింది కదా అని నీ స్థానం మారిపోదు కదా. నువ్వు ఆ గదిలోనే ఉండాలి, తనతోనే ఉండాలి. ఆ అవకాశం నీకెలాగో ఇవ్వడం లేదు. అందుకే కదా నువ్వు నీ సామాను పట్టుకుని ఇక్కడికి వచ్చావు. అవునమ్మా, ఇదంతా ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారనిపిస్తోంది. ఏ మాట చెప్పినా భానుకి తెలియకూడదు, భాను బాధపడకూడదు అని నిన్నింతలా బాధ పెడుతున్నారే. ఏ భాను ఒక్కతే ఇంటి కోడలా? నువ్వు కాదా? నీ మెడలో తాళి కట్టలేదా? మరి నువ్వు కూడా ఈ ఇంటి మనిషివే కదా. ఆ విషయం వాళ్ళకి తెలీదా? నేను అడిగితేనేమో నువ్వు వద్దు అంటావు, వాళ్ళు తిడితే మాత్రం పడతాను అంటావు. ఆ భాను చెయ్యెత్తినా కన్నీళ్లు కార్చుకుంటూ దండం పెడతావు. నాకు నచ్చలేదమ్మా. నా కూతురు ఇలా ఉండటం నాకు నచ్చలేదు. పెద్దమ్మా, మీకు నా మీదున్న అభిమానం వల్ల మీరింతలా బాధపడుతున్నారు. కానీ గతంలో కార్తీక్ని సొంతం చేసుకోవటానికి నేను కూడా చిన్న చిన్న పొరపాట్లు చేశాను. అవి గుర్తు పెట్టుకున్న భాను నా మీద కోపాన్ని చూపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ పొరపాట్లన్నీ నేను సరిదిద్దుకున్నానని భానుకి తెలియాలంటే కొంచెం సమయం కావాలి. అయినా ఎంతకాలం? 6 నెలలు. భానుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే
తరువాత అన్ని పరిస్థితులు సర్దుకుంటాయని అత్తయ్య మాటిచ్చారు కదా. ఆవిడ మాటిచ్చారు అంటే తప్పకుండా నిలబెట్టుకుంటారు. మీరు అనవసరంగా భయపడి బాధపడకండి. 6 నెలలు ఆగమన్నారు కాబట్టి నేను ఓపిక పట్టాను. నువ్వు మాట్లాడద్దు అన్నావు కాబట్టి నేను మౌనంగా ఉన్నాను. కానీ 6 నెలలు పూర్తయిన క్షణంలో వాళ్ళు మళ్ళీ ఇదే నాటకాలు ఆడితే మాత్రం నేను ఊరుకోను. ఆ కార్తీక్ని భాను ముందు నిలబెట్టి నువ్వు చచ్చిపోయావనుకుని నా కూతురు మెళ్ళో తాళి కట్టాడు అని చెప్పేస్తాను. ఇప్పుడు కార్తీక్ మీద నీకెంత హక్కుందో నా కూతురికి అంతే హక్కుందని నేను చెప్పేస్తాను. ఏంటి ముగ్గురు ఇక్కడ మీటింగ్ పెట్టారు? మేం బయటికొస్తే గొడవ జరుగుతుంది కదా బామ్మ, అందుకే లోపల కూర్చున్నాం. మంచి పని చేశారు. ఇలా లోపలే ఉంటే మిగిలిన పనులు ఎవరు చేస్తారు? ఇదిగో శారదా, నువ్వు గుత్తొంకాయ కూర ఎంతో అద్భుతంగా చేస్తావు కదా. ఆ కూర అంటే భానుకి ప్రాణం. అందుకే ఈరోజు దానికి ఇష్టమైన గుత్తొంకాయ కూర నీ చేత్తో నువ్వే చేసి పెట్టాలి. దా వెళదాంరా. వద్దులేండి బామ్మగారు. తనకి నా వంట నచ్చుతుందో లేదో, తర్వాత మళ్ళీ ఎలాంటి గొడవ పెడుతుందో ఎవరికి తెలుసు? ఏమిటే, ఏదో నీలిమని అన్నది కదా అని భాను అందరితో గొడవ పడే మనిషిలా కనిపిస్తుందా? ఈ ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని మంచి మనిషితో కోరుకునే మనిషే. అయినా దానికి ఏది ఇష్టమో ఏది ఇష్టపడదో నాకు తెలీదా? చేయడానికి నువ్వు కష్టమైతే చెప్పు, నేను ఆపేస్తాను. లేదంటే వచ్చి గుత్తొంకాయ కూర చేద్దుగాన్రా. పెద్దమ్మా, బామ్మ అంతగా చెప్తున్నారు కదా, వెళ్ళ పెద్దమ్మా. అవునే నీలిమా, ఇదివరకు నువ్వు మాట్లాడినట్టు ఇప్పుడు మీ పెద్దమ్మ మాట్లాడుతుందే. అయినా సరే ఈ ఇంట్లో అందరూ కలిసిపోయి కలుపుకుంటూ పోవాలి. అయినా నీ కూతురే చెప్పింది కదా, ఆలోచిస్తావేంటిరా? రా, గుత్తొంకాయ కూర చేద్దుగాన్రా. ఏంటి జయ, ఇంకా పడుకోలేదా? నిద్ర రావడం లేదమ్మా. కంటి మీద రెప్ప వెయ్యాలంటేనే భయంగా ఉంది. ఎందుకు? అమ్మా, నేనీ ఇంటి ఆడపిల్లను. నా వాళ్ళందరూ బావుండాలని నేనెప్పుడూ కోరుకుంటాను. అందుకే అంటారు, ఇంటి ఆడపడుచు పచ్చగా ఉంటే ఆ ఇల్లు కూడా చల్లగా ఉంటుంది అని. నువ్వు ఇంటి గురించి ఇలా కోరుకోవడం నాకు ఆనందంగా ఉంది. అమ్మా, ఏ ఆడపిల్లైనా పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిపోతుంది. పుట్టింటికి చుట్టం చూపుగానే వస్తుంది. కాని నేను మాత్రం మెట్టినింట్లో అడుగుపెట్టినా నా పుట్టింట్లోనే ఉన్నాను. నా భర్త కూడా ఇక్కడే ఇల్లరికం వచ్చున్నాడు. ఆ ఇంటికి చుట్టం చూపుగా వెళ్ళటమే కాని ఈ ఇంట్లోనే మేమందరం ఉన్నాం. మీరెప్పుడు నా కళ్ల ముందే ఉండాలని కదా నేను పెళ్లిలోనే అల్లుడుగారిని అలా అడిగింది. అవునమ్మా, నీకు నీ పిల్లలంటే ఎంత మమకారమో నాకు తెలుసు కదా. అందుకే ఇప్పుడు నువ్వు నా విషయంలో సంతోషంగా ఉన్నావు, కానీ తమ్ముడి విషయంలో బాధపడుతున్నావు. వాడు కూడా మానసికంగా చాలా నలిగిపోతున్నాడు. అది చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను. అవునమ్మా, కిట్టయ్య బాధను ఎలా తీర్చాలో, తనను ఎలా ఓదార్చాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నేను ఏం చెప్పాలనుకున్నా తన దగ్గర సమాధానం ఉంది. అందుకే ఏమీ చెప్పలేకపోతున్నాను. చూడమ్మా, మనిషి ఒంటరిగా ఉన్నప్పుడే గతం గురించి ఆలోచన వస్తుంది, భవిష్యత్తు గురించి భయం ఉంటుంది. అదే తన జీవితంలో ఇంకో జతుంటే సంతోషాన్ని పంచుకోటానికి తోడుంది అని మనసు కుదుట పడుతుంది. నువ్వు మాట్లాడేది కిట్టయ్య పెళ్లి గురించే కదా. అది ఎలా చెప్పాలి అని నేను కూడా నీకు చెప్పినట్టున్నాను. చూడమ్మా, తమ్ముడికి పెళ్లి చేయాలంటే ఏదో సంబంధం చూడాలి, వాణ్ణి ఒప్పించాలి అని నేను చెప్పడం లేదు. వాడి మనసుని అర్థం చేసుకున్నది నా కూతురే. వాడే ఊపిరిగా బతుకుతుంది. వాడు నవ్వితే ఇది నవ్వుతుంది, వాడు బాధపడితే వాడికన్నా ఎక్కువ ఇది ఏడుస్తుంది. వాణ్ణి నా కూతురు అర్థం చేసుకున్నట్టు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అందుకే
మురారికి సత్యకి పెళ్లి చేద్దామమ్మా. అంటే ఇన్ని రోజులు ఈ ఉద్దేశం నీ మనసులో ఉందా? ఇదేం తప్పు కాదు కదమ్మా. నేనేం పొరపాటుగా అడగలేదు. ఇద్దరూ వరుసైన వాళ్ళు. సత్యం మన కళ్ళ ముందు పెరిగిన పిల్ల, అమాయకురాలు. ఈ ఇంట్లో ఉన్న పిల్ల ఈ ఇంటి కోడలవ్వాలని నేను కోరుకోవడంలో తప్పులేదు. ఒక అక్కగా నా తమ్ముడి భవిష్యత్తు ఆలోచించాను. ఒక అమ్మగా నా కూతురు జీవితాన్ని గురించి ఆలోచించాను. ఇప్పుడు వాడు బాధలో ఉన్నాడు. ఆ బాధ నుంచి వాడు బయటికి రావాలంటే ఈ పెళ్లి చేయడమే మన ముందున్న మార్గమని నేననుకుంటున్నానమ్మా. చూడు జయ, నీ కోరిక తప్పు కాకపోవచ్చు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి మాట చెప్పడం ఖచ్చితంగా తప్పే అవుతుంది. ఇప్పుడు నాకు అనిపిస్తోంది, రాధ ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోయింది అంటే నువ్వు పొరపాటున రాధ దగ్గర ఈ మాట అన్నావా? ఏదైనా చెప్పావా? అదేంటమ్మా అలా అంటున్నావు? నేనేమీ తనతో ఏది మాట్లాడలేదు. ఇప్పుడు నా తమ్ముడి బాధ చూడలేక ఇది చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నువ్వది మాట్లాడకుండా ఏదేదో మాట్లాడుతున్నావేంటి? ఇంకెలా మాట్లాడమంటావు? నీ మాటల్లో అర్థాన్ని ఇంకెలా అర్థం చేసుకోమంటావు? ఒక్క పక్క రాధ ఏమైపోయిందో తెలియని బాధలో వాడున్నాడు. ఇంకొక పక్క ఈ ఇంటికొచ్చిన అమ్మాయి రాధ కాదు బాను అని తెలిసి తన రాధను ఎన్నాళ్ళు వెతకలేకపోయానన్న ఆవేదనలో నా కొడుకున్నాడు. వాడి మనసు మానసికంగా ఎంతలా రగిలిపోతుందో, ఆ గుండెల్లో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయో ఒక అమ్మగా నాకు తెలుసు. నా కొడుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ మేనకోడల మెడలో తాళి కట్టు, సత్యకి నీకు పెళ్లి చేస్తానని నన్నెలా చెప్పమంటావ్? ఏంటమ్మా, నేను రాధను ప్రేమించి తప్పు చేశానా, తను వెళ్ళిపోయింది అని మీరందరూ సంతోషంగా ఉన్నారా? అందుకేనా ఇప్పుడు ఈ పెళ్లి ప్రస్తావం తెచ్చావు అని నా కొడుకు నన్నడిగితే ఏం సమాధానం ఉంది నా దగ్గర? రేపుదయం వాడి వైపు తలెత్తి కూడా చూడలేను. ఇప్పుడిలా మాట్లాడావు కానీ ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. వెళ్ళి పడుకో. అమ్మా, అది కాదమ్మా. మన ఊహకి అందని మాట వినపడిన వెంటనే ఇలా కోపం రావడం సహజమే. కానీ కోపంతో కాకుండా మనసుతో ఒక్కసారి ఆలోచించు. నీ కొడుకు బావుండాలని నువ్వు కోరుకుంటున్నావు. నా తమ్ముడు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కనిపించని రాధ కోసం వెతుకుతూ ఒంటరిగా మిగిలిపోవాలా? వాడి జీవితంలో ఒక తోడు కావాలి. వాణ్ణి కంటికి రెప్పలా కాపాడుకునే ఒక మనిషి రావాలి. అప్పుడే వాడు బాగుంటాడు, ఈ ఇల్లు బాగుంటుంది. అది నా కూతురైతే ఇంకా బాగుంటుందని నేను నీకు చెప్తున్నాను. ఇప్పుడిది నీకు తప్పుగా అనిపించినా నా మాట తప్పు కాదని ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. అమ్మవి కాబట్టి స్వతంత్రించి చెప్పాను. నా కూతురు కాబట్టి తన జీవితం గురించి అమ్మగా ఆలోచించాను. ఇక్కడ నేను అమ్మగా ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా అమ్మగా నీ కొడుకు గురించి ఆలోచించు, ఇంక దేని గురించి కాదు. ఏమైంది దీనికసలు? కిట్టయ్యకు సత్యకు పెళ్లి చేయమంటుందేంటి? భాను స్థానంలోకి నేనెప్పటికీ నిన్ను తీసుకురాలేను. తను నా హృదయంలో ఉండగా నిన్ను నా గుండెల మీదకి నేను తీసుకోలేను. నీలిమా, నువ్వేంటి ఇలా వచ్చావు?
మన పెళ్లి ఫోటో కార్తీక్ ఈ కబోర్డ్లో పెట్టుకున్నాను. ఇదొక్కటే కదా నా జీవితంలో ఉన్న నాకు తీపి గుర్తు. ఈ గదిలోకి వచ్చిన ప్రతిసారి ఈ కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తే నేను నీ దాన్ని అన్న నమ్మకం నాకు వస్తుంది. అందుకే ఇక్కడ దాచుకున్నాను. కానీ నీ మదిలోనే కాదు, ఈ గదిలో కూడా నాకు స్థానం లేదు కదా. పొరపాటున బాను ఈ ఫోటో చూస్తే ఎంత ప్రమాదం. అందుకే తీసుకెళ్దామని వచ్చాను. ఏయ్, బాను, మీరు తప్పుకోండి. అది కాదు బాను, ఒక్కసారి నా మాట విను. తనిక్కడికి ఎందుకు వచ్చిందంటే చెప్పండి, ఎందుకు వచ్చింది? ఇది మన గది కదా, మనిద్దరం ఉండాలి కదా. అలాంటి మన గదిలోకి తనెందుకు వచ్చింది? చెప్పు, ఎందుకు వచ్చావు? అది బాను, నా బ్లాంకెట్ ఈ గదిలో ఉంది, తీసుకుని వెళ్దామని వచ్చాను. నీ బ్లాంకెట్ మా గదిలో ఎందుకుంది? నువ్వే తీసుకొచ్చి పెట్టావా? ఓహో, అంటే ఈ వంకతో ఈ గదిలోకి రావచ్చనే కదా ఇదంతా చేస్తున్నావు? నీ బుద్ధి నాకు తెలుసు నీలిమా. వీళ్ళే నువ్వు మారిపోయావు, మంచిదానివని చెప్తున్నారు. ఇప్పటికైనా అర్థమైందా దీని గుణం ఏంటో? ప్లీజ్ బాను, తన బెడ్షీట్ కోసం వచ్చిందని చెప్తుంది కదా, అది తీసుకొని వెళ్ళిపోతుంది కదా. ఎందుకు ఇంత చిన్న విషయానికి అంత పెద్ద గొడవ చేస్తున్నావు? ఏంటండి నీలిమా, నేను ఒక్క మాట అంటే ఇంట్లో అందరూ తెగ బాధపడిపోతున్నారు. అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం. మీరేంటి ఎలా వచ్చారు? గురువుగారు కంచికి వెళ్ళి అమ్మవారికి అభిషేకం చేయించారు. ఈ మధ్య మీ అబ్బాయి కార్తీక్ పెళ్లి జరిగింది కదా, ఆ దంపతులు ఇద్దరిని ఆశీర్వదించి ప్రసాదం మీకు ఇచ్చి రమ్మన్నారు.